న్యాచురల్ గా దొరికే ఈ ఆకుని ఇలా చేసి పెట్టుకుని సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఎందులైనా వాడుకోవచ్చు, చాలా మంచిది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. న్యాచురల్ గా ఈ సమ్మర్ లో దొరికే చింత చిగురుతోటి ఇది చేసి పెట్టుకోండి, సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఎటువంటి వంటలైనా వాడుకోవచ్చు, పప్పులో గానీ, నాన్ వెజ్ లో గానీ, లేకపోతే చట్నీలో ఇలా ఏదైనా చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా మనకు ప్రకృతిలో దొరికే ఈ చింత చిగురు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలంటే ఇలా నిల్వ చేసి పెట్టుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చింత చిగురిని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కొని పొడి బట్ట మీద నీడలోనే ఒక 2-3 గంటలు ఆరపెట్టుకోవాలండి. ఎండలో అయితే ఆరపెట్టకూడదు. ఇలా తేమంతా ఆరిపోయినాక ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చింత చిగురుని వేసుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చింత చిగురు తేముంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. దీనికి ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు. మనం తీసుకునే చింత చిగురుని బట్టి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కడాయిలో చింత చిగురు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చింత చిగురు ఫాస్ట్ గానే ఉడుకుతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చింత చిగురు కదా, కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటుద్ది. ఇలా మూత పెట్టినాక ఒక 2 నిమిషాల మధ్యలో చూసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేను కలపంగానే కింద సైడ్ అంతా ఉడుకుతుంటది, అందుకని దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ చింత చిగురు తోటి ఎన్నో రకాల వంటలు అయితే చేసుకోవచ్చండి. ఒక 5-10 మినిట్స్ లోనే ఈ ఇగురంతా అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. దగ్గరుండి కలుపుకుంటుండాలి. నేను ఒక చేత్తోటి వీడియో తీస్తే ఒక చేత్తో కలుపుకోవటం వల్ల కడాయి ఊరికే కదులుతుందండి. ఇలా బాగా ఉడికినాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోండి. 4 రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు కాస్త ఎక్కువగానే ఉండాలి. మనం టేస్ట్ చేస్తే చింత చిగురు కాస్త ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్ లో ఇలా అయినా వేసుకోవచ్చు అండి. చింత చిగురు తొందరగా అడుగంటుద్ది అన్నా కదా, కలపడంలో నేను వీడియో తీస్తే లేట్ అయినా అప్పుడే అడుగుతా మాడినట్టు అయితే అయిందండి. ఇలా బాగా ఉడికినాక చేత్తోటి చింత చిగురును కదిపితే ఉడికినట్టు తెలుస్తుందండి. ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చింత చిగురుతోటి చిన్న చేపల కర్రీ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినానండి. వాటి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే చింతాకు పచ్చడి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చింత చిగురు పూర్తిగా చల్లారినాక ఒక బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టుకున్నాం అనుకో 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఏవైనా నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మన చేతులకు గానీ, వాడే గిన్నెలకి గానీ ఏటికి తేమ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. తేమ ఉన్నదనుకో తొందరగా పాడైపోతే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నా 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.